आदौ पूज्यो गणाधिपः श्रीगुरुभ्यो नमः। ओं गंगा गंगेति यो ब्रूयाद्यो जनानां शतैरपि मुच्यते सर्वपापेभ्यो विष्णुलोकं स गच्छति। अंबत्वद्दर्शनान् मुक्तिर्न जाने स्नानजः फलम्। కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు అఖండ భారతావని చరిత్రలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ ప్రయాగరాజ్లో జరిగే మహాకుంభమేళ యొక్క విశిష్టతను గొప్పతనాన్ని గురించి ఈ వీడియోలో సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంగా పిలువబడే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరిగే అతిపెద్ద సామాజిక సమ్మేళనం ఈ మహాకుంభమేళ. ప్రపంచం నలుమూలల నుండి భక్తులు లెక్కకు మిక్కిలిగా వచ్చి పాల్గొనే అతిపెద్ద ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమం ఈ ప్రయాగరాజ్లోని కుంభమేళ. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఈ ప్రయాగలోని త్రివేణి సంగమం వద్ద ఈ కుంభమేళ నిర్వహిస్తారు. చక్కగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తరిస్తారు. 2025 సంవత్సరం క్రోధినామ సంవత్సరం జనవరి 13 సోమవారం పౌర్ణమి పుష్యమాసం, అందున భోగి పండుగ. అది మొదలుకొని ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం మహాశివరాత్రి మాఘమాసంలో వస్తుంది. అక్కడ వరకు కల 45 రోజులు సంగమ క్షేత్రమైనటువంటి త్రివేణిలో నేత్రపర్వంగా శోభాయమానంగా భక్తితో అనేక మంది పుణ్యస్నానాలు చేస్తారు. ఈ 45 రోజులు అశేష భక్తజన సందోహంతో పాటుగా అనేక మంది నాగ సాధువులు, అఘోరాలు, కల్ప సాధువులు, పీఠాధిపతులు, మహాపండితులు, పండితులు ఎంతో మంది అక్కడికి వచ్చి పుణ్యస్థానాలు ఆచరిస్తారు. దాదాపుగా 30 కోట్ల నుంచి 40 కోట్ల మంది ఈ 45 రోజుల్లో పుణ్యస్థానాలు చేస్తారని చెప్పి ప్రభుత్వం వారి అంచనాలు కూడా తెలియజేస్తున్నాయి. ఈ కుంభమేళా సమయంలో నదులలో ఉన్నటువంటి నీరు అమృత సమాన లక్షణములు కలిగి ఉంటాయని పురాణాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. పితృ కార్యక్రమాలకి, అలాగే పితృప్రీతికరమైనటువంటి శ్రాద్ధ కర్మలన్నీ కూడా ఈ సమయంలో చేసుకుంటారు. చక్కగా స్నానం చేసేటప్పుడు మహాసంకల్పం చెప్పుకొని ఈ కుంభమేళాలో చేస్తే మహాపుణ్యఫలం అని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కోరికలు సిద్ధిస్తాయి అని చెప్పి మనకు మహాపండితులంతా కూడా తెలియజేస్తున్నారు. అయితే ఈ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఈ ప్రయాగలో మొట్టమొదటి యజ్ఞం చేశాడని చెప్పి పురాణాలు తెలియజేస్తున్నాయి. అంతేకాదండి, బ్రహ్మదేవుడు ఇక్కడ దశాశ్వమేధ యాగాలు చేశారనేది పురాణ కథనం. కాబట్టి రామాయణ, భారత, భాగవత, బ్రహ్మపురాణ, స్కాంద పురాణ, పద్మ పురాణాది 18 పురాణాల్లోని అనేక పురాణాల్లో ఈ త్రివేణి సంగమం యొక్క అంటే ప్రయాగరాజు యొక్క ప్రస్తావన ఉంది. అంటే వేదకాలం నుంచి కూడా ఈ సంగమం ఎంతో పవిత్రమైనదిగా మనకు అన్ని గ్రంథాలు తెలియజేసినాయి. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా ఇక్కడ ఉన్నటువంటి మహానుభావుడు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఎంతో కాలం నివసించాడని చెప్పి రామాయణం తెలియజేస్తున్నది. అలాగే దేవగురువు అయినటువంటి బృహస్పతి గారు కూడా ఇక్కడ 18 శక్తి పీఠములలో ఒకటైనటువంటి మాధవేశ్వరి అమ్మవారిని అమృతంతో అభిషేకించి తరించాడని గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ఈ ఆలయం ఇక్కడ ముఖ్యంగా మాధవేశ్వరి శక్తిపీఠ ఆలయం చాలా గొప్పగా ఉంటుందండి. అందరు దర్శించి తీరాలి. సమస్త కోరికలు నెరవేర్చేటటువంటి మహాతల్లి ఆమె. ఇక్కడ శివుడు ఏంటంటే కాలభైరవుడు. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని భక్తులు అలోపీదేవి అని కూడా పిలుస్తారు. అంతేకాదండి, నూతన వధూవరులు
అలోపీదేవిగా భావించి ఇక్కడ అమ్మవారిని పూజించి తరించి రక్షణ పొందుతారు. పెళ్లి కాకముందు కూడా పెళ్లి కావాల్సినటువంటి పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు వాళ్ళ బంధువులందరూ కూడా వచ్చి ఈ అమ్మవారిని అలోపీదేవి నామంతో పూజించి రక్షణ కావాలని కోరుకుంటారు. అది ఇక్కడ భక్తుల యొక్క అపారమైనటువంటి నమ్మకం. అంత ప్రసిద్ధమైనది ఈ శక్తిపీఠం. పురాణ కాలం నుంచి పిలువబడే ఈ త్రివేణి సంగమం ప్రయాగగా పిలువబడింది. అయితే మొఘలాయల పరిపాలనలో అలహాబాద్గా పిలిచారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దీన్ని ప్రయాగరాజ్గా అధికారికంగా ప్రకటించి ధృవీకరించింది. అయితే పురాణ కథ ఏంటంటే క్షీరసాగర మథనం సమయంలో అంటే రాక్షసులు దేవతలు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకిని తాడుగా చేసుకొని అమృతం కోసం ఈ సముద్రాన్ని మధిస్తారు. ఆ సముద్రం నుంచి అనేక వస్తువులు బయటకు వస్తాయి. ముందు హాలాహలం వస్తుంది, ఐరావతం వస్తుంది, కల్పవృక్షం వస్తుంది, కామధేను వస్తుంది, లక్ష్మీదేవి వస్తుంది, అలాగే అమృతం కూడా వస్తుంది అన్నమాట. ఈ వచ్చినటువంటి అమృతాన్ని గరుత్మంతుడు దేవతలకు పంచడానికి ఒక అమృత భాండంలో ఒక కుండలో కుంభంలో తీసుకొని వస్తూ ఉన్న సమయంలో దాంట్లో నుంచి 4 చుక్కలు ఈ భూమి మీద నేల మీద పడతాయట. అవి ఎక్కడెక్కడ పడ్డాయి 4 చుక్కలు అంటే ప్రయాగ, నాసిక్, హరిద్వారు, ఉజ్జయిని. అందువల్ల ఇక్కడ కుంభమేళాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ప్రస్తుతం జరిగేటటువంటి ఈ కుంభమేళ 12 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ప్రయాగలో జరుగుతున్నటువంటి అతిపెద్ద సమ్మేళనం. అయితే జనవరి 13 భోగి పర్వదినం ప్రారంభం, అలాగే ఫిబ్రవరి 26 మహాశివరాత్రి ముగింపు. 2 పర్వదినాల మధ్య 45 రోజుల్లో ఈ స్నానాలు అమోఘంగా చేయొచ్చండి. చాలా విశిష్టత ఉంది అందుకనే ఈ కుంభమేళాకి. కాబట్టి ఇవి ఏంటి, మధ్యలో వచ్చేటటువంటి అనేక పర్వదినాలు ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. వాటిల్లో రాజస్నానాలు చేస్తారు. అక్కడ రాజస్నానాలు ఆ పర్వదినాల్లో చేస్తే అమోఘమైనటువంటి ఫలితాలు వస్తాయని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు వస్తాయని, మోక్షం వస్తుందని భక్తులకు, హిందూ బంధువులందరికీ అపారమైన నమ్మకం. అందువల్ల జనవరి 13 పుష్యమాసంలో వచ్చే పౌర్ణమితో ప్రారంభం కదా ఆ రోజు. ఆ మర్రోజు మకర సంక్రాంతి జనవరి 14 ఆ రోజు. తర్వాత జనవరి 29న మౌని అమావాస్య వస్తుంది. ఈరోజు సాధువులు సంతులు అందరూ కూడా పితృదేవతా కార్యక్రమాలు చేస్తారు. మహాసంకల్పం చెప్పుకొని చక్కగా స్నానాలు చేస్తూ పితృదేవతల అనుగ్రహం కోసం, ప్రీతి కోసం చేస్తారు. కార్యక్రమాలన్నీ కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. అలాగే మనకు ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం మాఘ పౌర్ణమి. ఆ రోజు కూడా చాలామంది వచ్చి స్నానాలు చేస్తారు. అలాగే ఫిబ్రవరి 26వ తేదీ మాఘమాసం మహాశివరాత్రి బుధవారంతో ఈ స్నానాలు అయిపోతాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే రాజస్నానాలు చేస్తే అఖండ ఫలితాలు కలుగుతాయని భక్తులు అమితమైన విశ్వాసం, అందులో తప్పు లేదు. అయితే ఏంటంటే ఈ పర్వదినాల్లో జనాల తాకిడి ఎక్కువగా ఉండి విపరీతమైన సమూహాల్లో రక్షణ కరువు అవుతుందండి. అందువల్ల చాలా ముందస్తు ప్రణాళికలతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ప్రభుత్వం వారు ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ మనం క్రమశిక్షణగా ఉండకపోతే ప్రాణాపాయం ఉండేటటువంటి స్థితి ఉంటుంది. అందువల్ల దానిని గమనించాలి అందరం మనం. అదిగాక ఇక్కడ ఏంటంటే ఈ సమయాల్లో, ఈ ప్రధానమైన సమయాల్లో కనుక స్నానాలు చేస్తే చంద్రుడు మరియు ఇతర గ్రహాల అనుగ్రహము, ఆరోగ్యము, ఐశ్వర్యము, అనేక సత్ఫలితాలు ఉంటాయని చాలా విశ్వాసం. అయితే ప్రయాగరాజ్లో జరిగే ఈ కుంభమేళ ప్రారంభం ముగింపు 2 పర్వదినాలే కాబట్టి ఈ రాజస్నానాల్లో విపరీతమైన రద్దీ ఉంటుందండి. ఈ 45 రోజుల్లో అన్ని దినాలు మంచివే, అన్ని పవిత్రమైన దినాలే. కాబట్టి రాజస్నానాలే చేయాలని హడావుడి పడి తోసుకొని ఇబ్బందులు పడకూడదండి. కాబట్టి 45 రోజుల్లో ఎప్పుడైనా సరే ఒక ముందస్తు ప్రణాళికతో బయలుదేరి వచ్చి కుంభమేళాలో స్నానాలు ఆచరించాలండి. ఎందుకంటే దాదాపు 30-40 కోట్ల మంది వస్తారని అంచనా వేసినప్పుడు ఎంతో రద్దీగా ఉంటుంది.
అందువల్ల మనకు ప్రభుత్వం వారు అనేక సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు అక్కడ. అవన్నిటిని మనం ఉపయోగించుకోవాలి. మహాకుంభమేళ.com సైట్ ఉంది. దాంట్లోకి వెళితే అన్ని విషయాలు తెలుస్తాయి. ముందుగా బుక్ చేసుకోవాలి. అటు విమాన మార్గాల్లో కానీ రైలు మార్గాల్లో కానీ అనేక ప్రత్యేకమైన రైళ్లు వేశారు. ప్రత్యేకమైనటువంటి బస్సులు 5-6 వేల బస్సులు ప్రయాగరాజులో నడుపుతున్నారండి. తర్వాత అటు కాశీ నుంచి విమానం వస్తుంది. లక్నోకి 200 కిలోమీటర్లు లక్నో నుంచి వస్తూ ఉంది. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి అయితే విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి, తిరుపతి నుంచి ప్రత్యేకమైన రైళ్లు వేశారు. ముందుగా బుక్ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే తెలంగాణ నుంచి అయితే హైదరాబాదు అలాంటి కొన్ని ప్రాంతాల నుంచి అక్కడ ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషను, కాచిగూడ. కాబట్టి చాలా గొప్పగా జరిగేటటువంటి ఈ మహాకుంభమేళాలో మనం జాగ్రత్తగా ప్రవర్తిస్తూ జాగ్రత్తగా వెళ్ళి రావాలి. అయితే జీవితంలో ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ చూచి తరించవలసినటువంటి పరమాద్భుతమైనటువంటి మేళ అండి కుంభమేళ ప్రయాగరాజులోది. కాబట్టి ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు కూడా ఇంకా చాలా ఉన్నాయండి. ఏమున్నది? నాగవాసుకి ఉంది, అలాగే దారాగంజ్ ఉంది, అలహాబాద్ కోట అశోకుడు నిర్మించాడని ప్రత్యేకత, అలాగే బడే హనుమాన్ పరమాద్భుతమైన హనుమాన్ విగ్రహం ఉంది, అలాగే ఆనంద్ భవన్ ఆ రోజు నెహ్రూ కుటుంబీకులు అందులో నివసించారని, తర్వాత అది ఆధ్యాత్మిక కేంద్రంగా ఒక చక్కటి పుస్తకశాలగా మారిందని, అనేక రకాల చరిత్రకు సంబంధించిన వస్తువులు పెట్టి ఒక మ్యూజియంగా ఏర్పాటు చేశారు. చాలా బాగుంటుంది ఇప్పుడు. అలాగే ఇంకా ఏడు తిరిగి మాధవేశ్వరి దేవి అష్టాదశ శక్తిపీఠంలో అమ్మవారు ఉంది. కాబట్టి ఇలా ఒకటి కాదండి, చాలా చాలా విశేషాలు, ఆధ్యాత్మిక సంపన్నతతో కూడుకున్నటువంటి ఈ ప్రయాగరాజ్ కుంభమేళాకు వెళ్ళిన వాళ్ళు ఒక పద్ధతితో, ఒక శ్రద్ధతో, ఒక క్రమశిక్షణతో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి వస్తువులన్నీ జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ఆనందంగా ఈ స్నానాలు చేసి రావచ్చు. అయితే ప్రభుత్వం వారు ఎంత విరివిగా ఏ ఏ రకములైన ఏర్పాట్లు చేశారనేది మరొక వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. కాబట్టి ఈ ప్రయాగరాజ్లో జరిగేటటువంటి కుంభమేళా సమయంలో మనం తెలుసుకోదగ్గ కొన్ని విషయాలను ఇప్పుడు చూసామండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.